అందరికీ నమస్కారం. ముఖ్యంగా యానం ప్రజలకు, అలాగే రీజెన్సీ కంపెనీ మీద గతంలో ఆధారపడిన వారు, అందులో ఉద్యోగం చేసిన వారు, అలాగే ఈ మధ్య కాలంలో మళ్ళా రీజెన్సీ ఓపెన్ అయిన తర్వాత దీంట్లో ఉద్యోగాలు చేసేవారికి అందరికి కూడా నేను నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ మధ్యనే లాస్ట్ వీకే నేను ఒక పేపర్లో రీజెన్సీ ఓపెన్ చేసిన రీజెన్సీని మరలా ఆంధ్రాకి తరలిస్తున్నారు అని చెప్పేసి నేను వార్త చూసి ఏ పేపర్లో అయితే రాశారో ఆ పేపర్ వారితోటే నేను మాట్లాడడం జరిగింది. కానీ ఈ 4-5 రోజుల్లో ఎటువంటి దానికి స్పందన కానీ మేనేజ్మెంట్ దగ్గర నుంచి మాకు ఈ ఇబ్బంది ఉన్నది, ఈ ఇబ్బందిని మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి అని చెప్పేసి వారు కానీ వారి మనుషులు కానీ వారికి మధ్యవర్తులుగా ఉన్నవారు కానీ ఎవరు కూడా నాకు దృష్టికి తీసుకురాలేదు. అయినా యానంలో ఒకటి ఉంది, పని చేయకపోయినా చేసినట్టుగా చెప్పుకునే వాళ్ళు కొంతమంది, చేసేవాడిని చేయలేదని చెప్పి చెప్పేవాళ్ళు కొంతమంది, చేతకాని వాళ్ళు పని చేయడం చేతకాని వాడు ఎదటి వాళ్ళ మీద బురద చల్లేది కొంతమంది యానంలో ఉన్నారు. రీజెన్సీ విషయంలో ఎప్పుడు కూడా ఏ రోజు కూడా స్ట్రైక్ విషయంలో కానీ యానంలో ఆ చంద్రశేఖర్ గారు చంపేయబడ్డ టైంలో కానీ ఎప్పుడు కూడా నేను మేనేజ్మెంట్కి అలాగే వర్కర్స్ని కూడా 2 కళ్ళు కానీ నేను చూడడం జరిగింది. ఇదే వర్కర్స్ 2010లో నేను స్ట్రైక్ వచ్చినప్పుడు, 2010-2011లో స్ట్రైక్ వచ్చినప్పుడు కూడా నేను ఉభయను కూడా కూర్చోబెట్టి కొన్ని విషయాల్ని సార్ట్అవుట్ చేయడం జరిగింది. ఆ సార్ట్అవుట్ చేసే దాంట్లో ఒప్పుకున్న దాంట్లో మరలా వాళ్ళు అమలు చేయట్లేదు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి మళ్ళా 2వ స్ట్రైక్ రావడం జరిగింది. ఆ 2వ స్ట్రైక్ వచ్చినప్పుడు కూడా నేను ఫైనల్గా నాకు చెప్పకుండానే స్ట్రైక్ వెళ్ళినప్పుడు కూడా వర్కర్స్ నా దగ్గరికి వచ్చి మాట్లాడినప్పుడు నేను మళ్ళా మేనేజ్మెంట్ ఆ రోజుకి ఎవరైతే చూస్తున్నారో చంద్రశేఖర్ గారితోటి మిగిలిన కొంతమంది అధికారులతోటి కూడా మాట్లాడడం జరిగింది. మేనేజ్మెంట్ కూడా పట్టుదలకి వెళ్ళడంతో 2 పక్కల కూడా పట్టుదలకి వెళ్ళడంతో ఫ్యాక్టరీ మూయించుకునే పరిస్థితికి రావడం జరిగింది. దాని తర్వాత జరిగిన సంఘటనలు యానం ప్రజలకి, చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా అప్పటి నుంచి కూడా మళ్ళా వారు మేము ఫ్యాక్టరీ క్లోజ్ చేస్తామని చెప్పేసి అనౌన్స్ చేస్తే, కాకినాడ ప్రెస్ మీట్లో చెప్తే, జేఎన్ నాయుడు గారు చెప్తే, ఈ కార్యక్రమాలు అయిన తర్వాత 15-20 రోజులు పోయిన తర్వాత నేను నాతోటుండే నాయకులందరూ కూడా హైదరాబాద్ వెళ్ళి వారిని యానం ఆహ్వానించి మీరు మళ్ళా ఫ్యాక్టరీని మీరు ఓపెన్ చేయండి, మీకు ప్రభుత్వం ద్వారాగా అన్ని విధాలుగా సహాయాన్ని అందిస్తామని చెప్పేసి మేమందరూ వెళ్ళి రిక్వెస్ట్ చేసి యానం తీసుకురావడం జరిగింది. వచ్చిన తర్వాత నేను మళ్ళా పాండిచ్చేరి ముఖ్యమంత్రి వారి సమక్షంలో తోటి మాట్లాడడం, అలాగే భారత ప్రభుత్వంలో ఉన్న సెంట్రల్ మినిస్టర్ దగ్గర తీసుకెళ్ళి వీరు చెప్పిన విషయాల్లో వారు భారత ప్రభుత్వం ద్వారా కానీ పుదుచ్చేరి ప్రభుత్వం కానీ వీరు చెప్పిన విధంగా అంత మేము ఉపకారం చేయలేమని చెప్పుకున్నారు. అప్పటికే వ్యాట్ ఇంప్లిమెంటేషను వచ్చేసి ఉంది. గతంలో అయితే ఒక ప్రత్యేకమైన బెనిఫిట్స్ మన పాండిచ్చేరి యూటీకి ఉండేవి, అవన్నీ కూడా లేకపోవడంతో చాలా ఫ్యాక్టరీస్ అన్నీ కూడా మూతపడి ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో రీజెన్సీ కొన్ని ఫ్యాక్టరీస్ మాత్రమే నిలబడి ఉన్నాయి. దానికి ఎప్పుడు కూడా పూర్తిగా వారికి ఎడ్యుకేషన్లుగా కానీ, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఇక్కడ ఇప్పించడంలో కానీ, ఒక మెడికల్ కాలేజీకి ఇవ్వడంలో కానీ ఎప్పుడు కూడా ఒక యానానికి రీజెన్సీ ఉండాలి అన్న విధంగానే నేను పనిచేశాను. వారి దగ్గర నుంచి ఎప్పుడు కూడా ఒక్క పైసా ఎప్పుడు నేను ఆశించలేదు. ఏ విధంగా ఏది కాకుండా మన రీజెన్సీ యానంలో ఉండాలి, ఈ విధంగా స్నేహంగానే వెళ్ళిపోవాలని చెప్పేసి అనుకుని పనిచేశాను. పనిచేసిన తర్వాత దాని తర్వాత 2012లో ఈ సంఘటన జరిగిన తర్వాత భారత ప్రభుత్వం దీనికి సెంట్రల్ మినిస్టర్ గారు కూడా సరిగా దీని విషయంలో ఇంతగానో చేయలేం, ఈ విధంగా అయితే చేయగలం, మీరు ఆలోచన చేసుకోమన్నారు. దాని తర్వాత మేనేజ్మెంట్ కూడా వెనకడుగు వేయడం జరిగింది. దాని తర్వాత వీరు ముందు ఇన్సూరెన్స్ కంపెనీతో ఏ విధంగా సెటిల్ చేసుకోవాలి అన్న దాని మీదే మేము చేస్తున్నామని చెప్పి చెప్పుకున్నారు. వీరు నష్టపరిహారం మాకు ఇవ్వాలని వీరు అడుగుతుంటే మేము మెషినరీ ఇస్తామని చెప్పేసి వారు చెప్పడంతో చాలా దగ్గరగా 7-8 సంవత్సరాలు దాంతో ఇన్సూరెన్స్ కంపెనీతోటే ఇదవుతూ వచ్చింది. దాని తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళతోటి ఈ మధ్యలే ఒక 2-3 సంవత్సరాల క్రితం సెటిల్ అయిందని అంటే మరలా రీజెన్సీ వస్తుంది అన్నది యానం ప్రజలు కానీ, ఆ ప్రజల్లో నేను ఒకటిగా నేను సంతోషించాను తప్ప నేను ఎక్కడా కూడా దాన్ని వ్యతిరేకించడం కానీ ఇంకోటి లేదు.
కొంతమంది నేనేదో దీన్ని అడ్డపడుతున్నానో ఇక్కడ రాకుండా చేస్తానని చెప్పేసి పాసి మాటలు కొంతమంది మాట్లాడుతున్నట్టుగా నా దృష్టికి తెలిసింది. ఇప్పుడు కూడా నేను వెల్కమ్ చేస్తున్నాను మేనేజ్మెంట్ని. మీరు మీకున్న సమస్యల్ని ఒక పేపర్ రూపంలో ఇవ్వండి. నేను ముఖ్యమంత్రితోటి ద కన్సర్న్స్ డిపార్ట్మెంట్లు అన్నీ కూడా పెట్టి ఎంతవరకు మీకున్న సమస్య ఈ రోజు వరకు నాకు తెలియదు. ఒక మున్సిపాలిటీలో ప్రాబ్లం ఉందన్నారు, పిప్డిక్లో ప్రాబ్లం ఉందన్నారు, ఎలక్ట్రిసిటీలో ప్రాబ్లం ఉందన్నారు. ఈ మూడు కూడా ఏ స్టేజ్లో మున్సిపాలిటీ ప్రాబ్లం అయితే యానం మున్సిపాలిటీ మీకు ఆల్రెడీ క్లియరెన్స్ ఇచ్చింది. మీకు కొంత అమౌంట్ కట్టారు, మిగతాది కంపెనీ ఓపెన్ చేసిన తర్వాత కడతానంటే మున్సిపాలిటీ ఒప్పుకుని క్లియరెన్స్ ఇచ్చింది. పిప్డిక్ ప్రాబ్లం కూడా ఆల్రెడీ సాల్వ్ అయిపోయిందని చెప్పేసి నాకు తెలిసింది. మీకున్న ప్రాబ్లం ఎలక్ట్రిసిటీలో ఉన్న పాత బకాయి ప్రాబ్లం మాత్రమే ఉన్నదని తెలిసింది. అందులో ఉన్న ప్రాబ్లం ఏంటి, ఏ విధంగా మీకు కావాలన్నది నాకు ఇచ్చినట్టయితే నేను నా శక్తికి మించి కూడా నేను పనిచేసి దాన్ని ఏ విధంగా సార్ట్అవుట్ చేయాలన్నది ముఖ్యమంత్రినో వాళ్ళ చేతుల్లో ఉంటే దాన్ని ఒప్పించడానికి అధికారులందరూ కూడా ఒప్పించి మన రీజెన్సీ యానంలో ఉండేలాగా చేయడానికి నా పూర్తి సహాయాన్ని అందిస్తానని చెప్పేసి ఈ వీడియో ద్వారాగా, ఈ పేపర్ల ద్వారాగా నేను మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను. మీరు పట్టుదలకు వెళ్ళకండి. మీరు ఇంకో చోట ఫ్యాక్టరీ పెట్టుకున్నా కానీ ఇక్కడికంటే ఎక్కువ బెనిఫిట్ ఆంధ్రప్రదేశ్లో ఉండొచ్చు. కానీ మీకు బేసు యానం. ఆ యానాన్ని కాదనుకుని మీరు ఇంకో కోపంతోటో ఇక్కడ పనులు ప్రభుత్వం సరిగా స్పందించలేదనో, ఇక్కడ మీరు చేస్తారని ఆశించిన మనిషి మీకు చేయలేదనో, మీకు ముందు కింద కూర్చోవచ్చు, ఇప్పుడు ఏమో మీ నెత్తి మీద కూర్చోవచ్చు. అందుకని అటువంటి మనుషులు చేయలేరు అనుకున్నప్పుడు కాకుండా మీకు చేసే మనిషి ఉన్నాడు, గతంలో చేసిన మనిషి ఉన్నాడు, ఇప్పుడు చేద్దాం అనుకునే మనిషి కూడా మీకు ఉన్నాడు. అందుకని ఒకసారి ఆలోచన చేసి మేనేజ్మెంట్, జిఎన్ నాయుడు గారు, మీకు వయసు అయినా కానీ ఇంకా చెయ్యాలన్న పట్టుదల ఉన్నది. ఆ పట్టుదలకి నేను కూడా ఈ రెసిడెన్సీ నిలబెట్టాలని పట్టుదలతో ఉన్నవాడిని. అందుకని మీరు పట్టుదలకు వెళ్లకుండా మీకు కంపెనీ ఉండాలి, యానం ప్రజలు కూడా కంపెనీ ఉండాలి అని చెప్పేసి అనుకుంటుంది కాబట్టి మీరు ముందుకు వస్తారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాను.